బీహెచ్ఈఎల్ క్వార్టర్స్ కమ్యూనిటీ హాల్లో పత్రికా సమావేశం. సంస్థాగత నిర్మాణం కార్యక్రమం సంఘటన్స్ రీజన్ అభయలో భాగంగా ఈరోజు నియోజకవర్గాల వారీగా సునీల్ విశాఖ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి కోసం సర్వే చేయడానికి విచ్చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఏఐసీసీ అబ్జర్వర్ సునీల్కు ఘనస్వాగతం పలికిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నియోజకవర్గంలో ఉన్న ప్రతి కాంగ్రెస్ నాయకుడకు పార్టీ యొక్క విధి విధానాలు స్వయంగా పార్టీ కార్యకర్తలతో మాట్లాడి ఈ నెలలో జరగబోవు అధ్యక్ష పదవికి ఎన్నుకోబడిన అభ్యర్థులను వారి యొక్క స్థితులను పరిశీలించి తరువాత కాంగ్రెస్ అధిష్టానానికి నివేదిక ఇవ్వడం జరుగుతుందని అన్నారు సునీల్. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు జర్రిపోతుల ముత్యాలు, గవర రమణ, రామారావు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. మహానుభావుల పుణ్య త్యాగఫలం ఈ కాంగ్రెస్ పార్టీ దేశ రక్షణ కోసం, దేశ ప్రజల సంక్షేమం కోసం, మన దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలి, స్వాతంత్రంగా ఉండాలి, స్వతంత్రత కలిగి ఉండాలనే ఆలోచనతో ఆనాడు మన భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. 140 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అటువంటి కాంగ్రెస్ పార్టీ దేశానికి, దేశ ప్రజలకు ఎంతో అవసరమైన ఉద్దేశంతో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఈనాడు గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా, చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు కూడా ప్రతి నాయకుడు ఇందులో కలుపుకోవాలని, ప్రతి ఒక్కరిని నాయకత్వం చేపట్టేటట్టుగా చేయించాలనే ఉద్దేశంతో గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా ఒక సంస్థాగత నిర్మాణ కార్యక్రమం చేపట్టారు. అటువంటి సంస్థాగత నిర్మాణ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఏఐసీసీ అబ్జర్వర్ శ్రీ సునీల్ జీ గారు మన ప్రాంతానికి విచ్చేస్తారు, విశాఖపట్నంకి వచ్చారు. అలాగే మొన్న జరిగినటువంటి కార్యక్రమంలో మొత్తం జిల్లా అంతా కార్యక్రమం జరిగింది. ఈరోజు నియోజకవర్గ వైజ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా మన గాజువాకలో ఈరోజు కార్యక్రమం చేపట్టారు. డెఫినెట్గా ఒక నాయకత్వం చేపట్టి ఈ పార్టీని ముందుకు నడిపించగల వ్యక్తి ఎన్నుకునే విధంగా ప్రతి ఒక్కరిని కూడా మేము చెప్పాము. సో దాని ద్వారా మంచి నాయకుడిని మేము అంతా ఎన్నుకుంటాం. తద్వారా కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయడం కోసం ప్రతి ఒక్కరు కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాను. జై హింద్.